రిలీజ్కి ముందే ఓజీ మూవీకి బిగ్ షాక్ తగిలింది. ఓవర్సీస్ మార్కెట్లో అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. నార్త్ అమెరికాలో ఓజీ షోలన్నీ రద్దయ్యాయి. షోలను రద్దు చేసినట్లు యార్క్ సినిమా సంచలన ప్రకటన చేసింది. నార్త్ అమెరికాలో ఓజీ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వారి అరాచకాలు, అనైతిక చర్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా యార్క్ సినిమాస్ చెప్తోంది. సౌత్ ఏషియన్ కమ్యూనిటీలో సామాజిక రాజకీయ విభేదాలు సృష్టించి ప్రజల భద్రతకు ముప్పు తీసుకొచ్చే ప్రమాదం ఉందంటూ యార్క్ సినిమాస్ చెప్తోంది. పైగా టికెట్ అమ్మకాల లెక్కలను పెంచి చూపించాలంటూ తమపై ఒత్తిడి చేశారంటూ బెదిరించారని యార్క్ సినిమాస్ ఆరోపిస్తోంది. ఇలాంటి అనైతిక పద్ధతులను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా యార్క్ సినిమాస్ ప్రకటించింది. ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి రీఫండ్ చేస్తామంటూ చెప్తోంది యార్క్ సినిమాస్. ప్రజల భద్రతే తమకు అతి ముఖ్యమంటూ యార్క్ సినిమాస్ వెల్లడిస్తుంది. దీనికి సంబంధించి యార్క్ సినిమాస్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. దానికి సంబంధించిన ప్రకటన చూడొచ్చు ఒకసారి. అదిగో అదే స్క్రీన్పై మీరు చూస్తున్న యార్క్ సినిమాస్ చేస్తున్న ప్రకటన. దీంతో ఒక్కసారిగా ఓజీ సినిమాకు సంబంధించి సంచలనంగా ఇప్పుడు ఇది నమోదవుతున్న పరిస్థితి. అమెరికాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇది షాక్ అని చెప్పాలి. ఉత్తర అమెరికాలోని ప్రముఖ థియేటర్ చైనా అయినటువంటి యార్క్ సినిమాస్ ఓజీ చిత్ర ప్రదర్శనలు రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయానికి కేవలం వ్యాపారపరమైనటువంటి విభేదాలు మాత్రమే కాదని, ఓజీ సినిమాను ప్రదర్శిస్తే ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నట్టుగా యాజమాన్యాలు ఒక ప్రకటనలో చెప్తున్నాయి. అలాగే యార్క్ సినిమాస్ విడుదల చేసిన ప్రకటనలో డిస్ట్రిబ్యూటర్లపై కూడా సంచలన ఆరోపణ చేసింది. ఓజీ సినిమా డిస్ట్రిబ్యూటర్లు వారికి సంబంధించిన కొన్ని రాజకీయ శక్తుల వల్ల తమ థియేటర్లలోని ప్రజల భద్రతకు ప్రమాదం పొంచి ఉందని యార్క్ సినిమాస్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ కారణంగానే షోలను రద్దు చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు. అలాగే భవిష్యత్తులో విడుదలయ్యే దక్షిణాసియా సినిమాల ఆర్థిక విలువను పెంచేందుకు టికెట్ రేట్లను పెంచమంటూ తమపై ఒత్తిడి తెచ్చినట్టుగా కూడా యార్క్ సినిమాస్ ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే తాము ఇలాంటి అనైతిక పద్ధతులకు పాల్పడబోమంటూ యార్క్ సినిమాస్ తేల్చి చెప్తోంది. దక్షిణాసియా కమ్యూనిటీలో సామాజిక హోదా, రాజకీయ అనుబంధాల కారణంగా గొడవలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ తమ థియేటర్ల డిస్ట్రిబ్యూషన్ల పద్ధతి అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా ఉంటుందంటూ యార్క్ సినిమాస్ ప్రకటించింది. అంతేకాదు భారతదేశంలోని కొన్ని ఆన్లైన్ మీడియా సంస్థలు తమ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ల గురించి డిస్ట్రిబ్యూటర్లు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారంటూ అలాంటి అవాస్తవాలను ఖండిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. షోలు రద్దయిన నేపథ్యంలో ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారికి పూర్తి డబ్బులు వాపసు చేస్తామంటూ యార్క్ సినిమాస్ యాజమాన్యం వెల్లడిస్తోంది. థియేటర్ల వద్ద భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కూడా వెల్లడిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద కస్టమర్ల శ్రేయస్సు కోరే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామంటుంది. అయితే ఈ వివాదంపై ఓజీ చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన అయితే రాలేదు. ఒకసారి స్క్రీన్ మీద మనం చూస్తున్న ఆ ప్రకటన అది యార్క్ సినిమాస్ అమెరికాలో చైన్ థియేటర్స్ సంస్థ అయినటువంటి, అంటే ఒక్కసారిగా గొలుసు కట్టు థియేటర్ల ఉన్నటువంటి యార్క్ సినిమాస్ ఇలాంటి ప్రకటన చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో నార్త్ అమెరికాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇది పెద్ద నిరాశగానే చెప్పొచ్చు. రైట్, మా సినిమా ప్రతినిధి శ్రీపాల్ జాయిన్ అవుతున్నారు. శ్రీపాల్, నార్త్ అమెరికాలో ఓజీ సినిమా రిలీజ్ కావట్లేదంటూ వెలువడిన ఒక ప్రకటన నిజంగా అక్కడ ఫ్యాన్స్కు చాలా నిరాశ అని చెప్పొచ్చు. సో ఏం జరిగింది అసలు? యార్క్ సినిమాస్ ఇలాంటి నిర్ణయానికి కారణాలు కూడా చెప్తోంది. సో వాస్తవానికి మరి దీనికి సంబంధించి ఓజీ సినిమా యూనిట్ ఏమైనా స్పందించే ఛాన్స్ ఉందా? ప్రీమియర్స్ ఉన్నాయి ఖచ్చితంగా, ఎందుకంటే దేశవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులతో పాటు మిగతా ఫ్యాన్స్, పాన్ ఇండియాతో సహా ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ సినిమా కోసం, ది కాల్ హిమ్ ఓజీ కోసం. అయితే అన్ని రాబోయే ప్రదర్శనలు కూడా రద్దు చేసే కఠిన నిర్ణయం తీసుకుంది యార్క్ సినిమాస్. ఎందుకంటే ఉత్తర అమెరికాలో, ఎందుకంటే నార్త్ అమెరికాలో తన ప్రభావం, ఎందుకంటే ఖచ్చితంగా ఒక మోనోపోలీ లాగా గతంలో యార్క్ సినిమాస్ చాలా థియేటర్స్ ఉండడం, వాళ్ళు సినిమాలు ఎక్కువగా ప్రదర్శించడం వల్ల, ఎందుకంటే వాటి వల్ల కూడా, ఎందుకంటే కొంచెం మల్టీప్లెక్స్ లాగా ఇక్కడ పీవీఆర్ ఎలా ఉందో అక్కడ యార్క్ సినిమా చైన్ సిస్టమ్ లాగా రన్ చేయడం జరుగుతుంది. అయితే గతంలో కూడా ఈ ప్రాబ్లం, ఎందుకంటే రాజకీయ శక్తులు ప్రజా భద్రతకు కూడా ఏదైనా ప్రమాదం కలిగించవచ్చు అని చెప్పేసి కూడా యార్క్ సినిమాస్ అయితే ఆందోళన చెందుతూ బంద్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు ప్రత్యేక సినిమాస్ కూడా, ఎందుకంటే యార్క్ సినిమాస్ కి డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తం సినిమా ఎంటైర్ వరల్డ్ వైడ్ గా, ఇండియా తప్ప ఓవర్సీస్ మొత్తం కొన్నది పార్స్ ఫిలిం దుబాయ్ కంపెనీ. అక్కడ నుంచి వీళ్ళు
మళ్ళీ ప్రత్యంగర సినిమా నార్త్ అమెరికా ప్లస్ అమెరికా ఒకటి తీసుకోవడం జరుగుతుంది. ఆ నార్త్ అమెరికాను అమెరికాలో ప్రత్యంగర సినిమా రిలీజ్ చేయడంతో ఇక్కడ యార్క్ సినిమాకి సంబంధించి సుమంత్ అని చెప్పేసి ఒక అతను వర్క్ చేస్తూ ఉండేవాడు. అతను ఈ రోజు నుంచి నిన్నటి నుంచి మాకు వర్క్ చేయడం లేదు. దీంతో మేము ఏదైతే సీక్రెట్ గా అనుకున్న విషయాలన్నీ కూడా తను ప్రత్యంగర సినిమాస్ తో చర్చించడం జరిగింది. ప్రత్యంగర సినిమాస్ తో కలిసి కూడా తను వర్క్ చేస్తూ యార్క్ సినిమాకి ద్రోహం చేసిన విధంగా చెప్పడం జరిగింది. వాళ్ళైతే ట్వీట్ చేయడం జరిగింది యార్క్ సినిమాస్ వాళ్ళు. సుమంత్ సుకరతో అయితే మాకు ఎటువంటి సంబంధం లేదు. దాంతోనే మేము ఖచ్చితంగా సినిమా అయితే రిలీజ్ ఆపుతున్నాము యార్క్ సినిమాస్ లో. మా యార్క్ సినిమా చైన్ సంబంధించి కూడా మేమైతే సినిమా రిలీజ్ చేయడానికి ఇష్టం లేదు, నేను రిలీజ్ చేయడం లేదని చెప్పారు. కాకపోతే ప్రత్యంగర సినిమా వైపు ఏంటంటే ప్రత్యంగర సినిమా వైపు వాళ్ళ ఏం పెట్టుబడి పెట్టడం లేదు, మేమే మొత్తం డబ్బులు ఖర్చు పెట్టి మేమే రిలీజ్ చేసి వాళ్ళ కమిషన్ తో పాటు ఇవ్వడం జరుగుతుంది. ఇక అక్కడ పోతే సింగిల్ స్క్రీన్స్ కొంత మోనోపాలి ఉంటుంది. సింగిల్ స్క్రీన్స్ టొరంటోలో కావచ్చు, కెనడాలో కావచ్చు, మొత్తము అక్కడ ఈ మోనోపాలి ఉండడం వల్ల ఎందుకంటే ఆ థియేటర్ రిలీజ్ అయితే ఖచ్చితంగా డబ్బులు రావడానికి 60 days కావచ్చు, 45 days నుంచి 60 days 90 days అవుతుందని చెప్పేసి కూడా ఆ ఉద్దేశంతో కూడా, ఎందుకంటే గతంలో యార్క్ సినిమాస్ రిలీజ్ అయితే తనే మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసి అక్కడ ఎందుకంటే లోకల్ కంపెనీ డబ్బులు ఎక్కువగా వసూలు చేసి వీళ్ళకి మళ్ళీ ఏదైతే అమెరికా డిస్ట్రిబ్యూటర్ మెయిన్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడో తనకి డబ్బులు అయితే ఇవ్వడం జరిగేది. అయితే ఇక యార్క్ సినిమాస్ తో అనుబంధం లేని వ్యక్తి కూడా అతను యార్క్ సినిమాస్ కి లేదా ఏ విధంగా కూడా యార్క్ సినిమాస్ కి సుమంత్ అనే అనుబంధం లేదు, మాకు ఎటువంటి సంబంధం లేదని కూడా తెలియజేయడం జరిగింది. ఇకపోతే వీళ్ళు ప్రత్యంగర సినిమాస్ అయిపోయి ఎందుకంటే వాళ్ళకు కమిషన్ పర్సెంటేజ్ ఎక్కువ ఇవ్వాలి, యాజమాన్యంతో థియేటర్లో కాకుండా ఇతర అదనపు థియేటర్లో సినిమాలను ప్రదర్శించాలనుకుంటే పంపిణీదారుడైతే యార్క్ సినిమాస్ కు కమిషన్ గా 10% వాటా చెల్లించాలి. ఎందుకంటే తెలుగు సినిమాలన్నీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, ఇండియాకు సంబంధించిన ఏదైతే ముఖ్యంగా సౌత్ ఇండియాకు సంబంధించిన సినిమాలు ఏది రిలీజ్ చేసినా యార్క్ సినిమాకి కమిషన్ అయితే ఇవ్వాలని చెప్పేసి గతంలో నిబంధన చెప్పేసి కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అయితే యార్క్ అండ్ వుడ్ సైడ్ థియేటర్లు కూడా ఈ రెండు మెయిన్ చైన్ థియేటర్స్ అని చెప్పుకోవచ్చు. కొన్ని సింగిల్ స్క్రీన్స్ కూడా ఉన్నాయి. అక్కడ సింగిల్ స్క్రీన్స్ లో అక్కడ ఎందుకంటే అక్కడ 45% మాత్రమే పంపిణీదారునికి వాటాగా చెల్లిస్తుంది. మిగతాదైతే 65% థియేటర్ కి వెళ్ళి 45% డిస్ట్రిబ్యూటర్ కి ఇవ్వడం వల్ల చాలా వరకు నష్టాలు వచ్చేది. మొత్తం గ్రాస్ లో 50% కూడా రాదు మనకు, ఎందుకంటే 50-50 అనేది మళ్ళీ 45 అని చెప్పడం, మళ్ళీ 55 కలెక్ట్ చేయడం అనేది కూడా ఉండేది. అయితే ఈ డాల్బీ స్క్రీన్స్ లో కూడా అక్కడ ఎందుకంటే ఎడ్మాస్ డాల్బీ స్క్రీన్ లో కూడా ప్రదర్శిస్తే యార్క్ సినిమాస్ అయితే యార్క్ సినిమా గ్రూప్ అయితే అదనంగా $3 అయితే వసూలు చేసేది అని చెప్పేసి కూడా పంపిణీదారులు అయితే ఆరోపించడం జరుగుతుంది. అందుకే మేము యార్క్ సినిమా నుంచి మేమే తప్పుకుంటున్నామని చెప్పి వీళ్ళ సైడ్ చెప్పడం జరుగుతుంది ప్రత్యంగర టీం నుంచి. అయితే యార్క్ సినిమా మేము కూడా ఇక్కడ సినిమాలు రిలీజ్ చేయడానికి సిద్ధంగా లేవు, ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఆగిపోతుందని చెప్పేసి ఏదైతే టికెట్లు బుకింగ్ అయినాయో ఇప్పటి వరకు ఆ టికెట్ బుకింగ్ లో మనీ కూడా ప్రేక్షకులకైతే వెనక్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. కాకపోతే సినిమా అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మాట్లాడిన ప్రకారం రిలీజ్ అవుతుంది, కానీ సింగిల్ స్క్రీన్స్ లో కొంతవరకు అయితే రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా, అన్ని థియేటర్లో కాకుండా కొన్ని థియేటర్లు అయితే ఖచ్చితంగా రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా చెప్పారు. శ్రీపాల్, ఇక్కడ ఈ కలెక్షన్లు పర్సంటేజ్లు ఇదంతా పక్కన పెడితే ఒక సాధారణ ప్రేక్షకుడికి కావాల్సిందంతా కూడా వినోదం. సో ఇక్కడ దక్షిణాసియాకు సంబంధించి కొంతమంది వ్యక్తులు సామాజిక రాజకీయ అంశాల వారిగా డివిజన్ తీసుకొస్తున్నారు, ఒక కల్చరల్ డివిజన్ తీసుకొచ్చి డ్యామేజ్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తులే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, పైగా టికెట్ల రేట్లు పెంచమంటూ హైప్ క్రియేట్ చేయమంటూ ఒత్తిడి తెస్తున్నారంటూ ప్రచారం యార్క్ సినిమాస్ ఖండిస్తుంది. మేము అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయం, పైగా లీగల్ యాక్షన్ తీసుకుంటామంటూ చెప్తున్న పరిస్థితి. సో అసలు ఏం జరుగుతోంది? అసలు నిజంగా ఇదంతా ఒక సిండికేట్ మాదిరిగా తయారైందా? యుఎస్లో కూడా ఇదే కల్చరా? ఖచ్చితంగా సామాజిక దృష్టి అయితే ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ సామాజికంగా ఇప్పుడు కావచ్చు చాలా వరకు అసోసియేషన్లు అయితే వెలివేసాయి, ఒక క్యాస్ట్ కి సంబంధించి కావచ్చు లేకపోతే పార్టీ పరంగా కావచ్చు. ఈ రెండు పరంగా ఎందుకంటే చాలా ఎందుకంటే ఒక ఫ్యానిజం ఏంటంటే అంటే $1000 పెట్టి కూడా ఒక టికెట్ కొనే పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా ఆ సినిమాకి. ఎందుకంటే $1000 పెట్టి కూడా సినిమా చూసే ఆలోచన కూడా, ఎందుకంటే ఫ్యానిజం అయితే మన దగ్గర ఉన్న సినిమా పిచ్చి అంటే తెలుగు ప్రేక్షకులకు ఉన్నంత సినిమా పిచ్చి ప్రపంచంలో ఎక్కడ లేదని చెప్పేసి కూడా ప్రూవ్ అయింది. ఎక్కడ చూసినా గానీ సినిమా అయితే మన వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తారు సినిమాని. ఆ సినిమా పరంగా ఎందుకంటే ఈ కలెక్షన్స్ కూడా ఎందుకంటే Day 1 పోస్టర్ ఎత్తేస్తారు ఖచ్చితంగా. ఇప్పటికీ ఇంటర్నెట్ సామాజిక మాధ్యమాల్లో 100 కోట్లు పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు ఒక సినిమా 100 కోట్లు కొట్టలేదు, కానీ ఈ సినిమా ప్రీమియర్స్ తో ప్లస్ Day 1 సినిమాతో కలిపి 100 కోట్ల పోస్టర్ వేయాలనే ఆలోచనలో ఉన్నారు. దానికోసం కూడా ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీమియర్ షోస్ 24వ తారీఖు రాత్రి 9 గంటలకే పడుతున్నాయి. ఆంధ్రలో, ఇటు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఒక వ్యక్తి కూడా 10 థియేటర్లకు సంబంధించి 1,10,00,000 పెట్టి కొన్నాడు 10 థియేటర్ల ప్రీమియర్ షోస్ కి. అంటే ఫ్యానిజం ఎంత వరకు ఉందో చూడండి. అది సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఎటువంటి దృష్టితో చూసినా
సినిమా ఖచ్చితంగా ఫ్యానిజం అనుకొని అంతంత డబ్బు పెట్టి ఖర్చు పెట్టి కూడా సినిమా కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ కూడా ఎందుకంటే ఈ టొరంటోలో కూడా ఎందుకంటే తమిళ వాళ్ళు కావచ్చు, తెలుగు వాళ్ళు కావచ్చు, కొంచెం మోనోపల్లి అయితే ఖచ్చితంగా గతం నుంచే ఉంది మోనోపల్లి వ్యవస్థ. ఆ మోనోపల్లి కూడా ఈ టైంలో ఎందుకంటే యార్క్ సినిమా ఒక బ్లాస్ట్ చేసి గతంలో ఒక తెలుగు అతనే వాటిని మీడియేటర్ గా ఉండి సుమంత్ అనే వ్యక్తి దగ్గరుండి రన్ చేసేవాడు. ప్రతిదీ సినిమా తెలుగు సినిమా తీసుకెళ్లి అక్కడ యార్క్ సినిమాస్ కి తరపున వర్క్ చేసి గతంలో అయితే చాలా సంవత్సరాలు వర్క్ చేశాడు. ఇప్పుడు ఈ యార్క్ సినిమా సిటీ ఇలా స్పందించడం మనకైతే ఇప్పుడే తెలిసింది. ఎందుకంటే గతంలో కూడా ఇతను ప్రత్యేకంగా సినిమాకి వర్క్ చేయడం, ఈ సినిమాకి వర్క్ చేయడం అనేది తెలిసింది. కానీ ఈ సినిమా ప్రకారం ఎందుకంటే ఇది కెనడాలో అయితే కొంచెం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే నిరాశ అని చెప్పవచ్చు. ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ కొంత బాగుండవు, కొంత బాగుంటాయి. ఎందుకంటే ఇంతకుముందు మల్టీప్లెక్స్ లో సినిమా చూసినప్పుడు ఇక్కడ శ్రీపాల్ అంటే ఓవరాల్ గా ఆ సోకాల్డ్ డిస్ట్రిబ్యూటర్ ని ఇక్కడ ఒక సంఘ విద్రోహ శక్తిగా యార్క్ సినిమాస్ అభివర్ణిస్తున్నట్టుగా మనం అనుకోవాలా. ఎందుకంటే డివిజన్ తీసుకొస్తున్నారు సొసైటీలో అంటూ చాలా తీవ్రమైన ఆరోపణ ఇది. అందుకే ఈ సినిమా షోలన్నీ రద్దు చేసామంటున్నారు. మామూలు విషయం కాదు, మొత్తం థియేటర్లో సినిమా షోలని రద్దు చేయడం అంటే యునైటెడ్ స్టేట్స్లో చాలా కఠినమైన నిర్ణయం ఇది. సో ఆ కోణంలో ఆయనపై ఆ ముద్ర వేసినట్టయినా ఖచ్చితంగా ఇది ఒక ఇంపాక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ సామాజిక పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు. కాకపోతే ఇప్పుడు ప్రొడక్షన్ టీం కూడా సంప్రదించినప్పటికీ కంటెంట్ ఇప్పటికే వెళ్ళలేదు స్టిల్. అంటే ఇక్కడ ఎందుకంటే డే ఒక 2 రోజుల కొరియర్ ఉంటుంది. ఇక్కడ మన ఏదైతే క్యూబ్ లో మనం సబ్మిట్ చేస్తాం కంటెంట్, క్యూబ్ లో సబ్మిట్ చేసినప్పుడు అక్కడికి మళ్ళీ అమెరికాకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కొరియర్ ద్వారా వెళ్తుంది, ఆన్లైన్ ద్వారా వెళ్తుంది. కానీ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఒక మళ్ళీ వెండర్ నుండి అక్కడ ఆర్టిస్టులు తయారు చేసి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు థియేటర్స్ కి. ఇప్పుడే కంటెంట్ డిలే వల్ల కూడా ప్రొడక్షన్ అయితే స్పందించట్లేదు. మాకున్న ప్రాబ్లమ్స్ మాకున్నాయి, ఇప్పుడు ఈ విషయం ఎందుకని చెప్పేసి కూడా అంటున్నారు. కాకపోతే ఈ రోజు కంటెంట్ డిలే వల్ల అక్కడ ఎందుకంటే ప్రీమియర్స్ కూడా చాలా చోట్ల, అంటే చాలా చోట్ల ఓవర్సీస్ కంటెంట్, ఓవర్సీస్ లో అయితే చాలా చోట్లనైతే క్యాన్సిల్ అయ్యే సూచనలు ఉన్నాయి. దీని వల్ల కూడా టీం అయితే ఎటువంటి స్పందించట్లేదు. ఎందుకంటే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఖచ్చితంగా ఒక హ్యూజ్ అమౌంట్, ఎందుకంటే అప్ ఫ్రంట్ హ్యూజ్ అమౌంట్ ఒక పే చేసి ఫైనాన్షియల్ రిస్క్ లో పెట్టి కూడా ఎవ్రీ టైమ్ ఫిలిం కూడా ప్రతి డైరెక్టర్, అంటే ఈ డైరెక్టర్ అనే కాదు, ఈ సినిమానే కాదు, చాలా చాలా ఎందుకంటే ఒక అంటే చనిపోయే సిచ్యువేషన్ లో ఉంటుంది. ఎందుకంటే టెన్షన్, థియేటర్ దగ్గర వాడు గొడవ చేస్తుంటాడు, ప్రేక్షకులు గొడవ చేస్తుంటారు, టికెట్ ఏమో పబ్లిక్ గా టికెట్స్ అయితే సేల్ పెట్టరు థియేటర్ వాళ్ళు. ఎందుకంటే ఎన్ఆర్ఐ బయట దేశాల్లో కంటెంట్ లోడ్ అయితేనే, ఆర్టిస్ట్ రిసీవ్ అయితేనే టికెట్ బుకింగ్ ఓపెన్ చేస్తారు. ఆ బుకింగ్ ఉద్దేశంలో కూడా ఎందుకంటే వీళ్ళు ఈ టైంలో డబ్బులు ఇవ్వబడుతుందని చెప్పేసి కూడా యార్క్ సినిమాస్ అయితే ఖచ్చితంగా ఒక కఠిన నిర్ణయం తీసుకొని ఒక తెలుగు ప్రేక్షకులను దూరం చేయడం అని చెప్పవచ్చు. రైట్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీపాల్. సో మొత్తం మీద ఓజీ సినిమాకు సంబంధించి యార్క్ సినిమాస్ ఖచ్చితంగా కఠిన నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నిబంధనలు ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఓజీ సినిమాస్ని ఖచ్చితంగా నిలిపేస్తున్నామంటూ చెప్తుంది. ముఖ్యంగా ఆ డిస్ట్రిబ్యూటర్ వ్యవహార శైలి తమకు నచ్చలేదు. సో దాంతో డిస్ట్రిబ్యూటర్ల వ్యవహారంతో తాము ఆ షోస్ అన్నీ కూడా రద్దు చేసుకుంటున్నట్టుగా చెప్పింది. సో ఒక రకంగా కలెక్షన్ల గురించి కూడా ఇండియాలోని ఆన్లైన్ మీడియాకు తప్పుడు ప్రకటన చేశారంటూ యార్క్ సినిమా స్పష్టం చేస్తుంది. ఆర్థిక వ్యవహారాల కలెక్షన్ల గురించి కూడా ఇట్లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటుంది యార్క్ సినిమాస్. సో ఇప్పుడు అది సంచలనంగా మారింది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు అమెరికాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? వాస్తవంగా అమెరికాలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అమెరికాలో సిచ్యువేషన్ నిజంగా చేయదాటిపోతుంది. ఎందుకంటే ఓవైపు ట్రంప్ హడావుడి, ఓవైపు ఉన్న వాళ్ళని బేడీ లేచి పంపిస్తున్నారు, డిపోర్ట్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఈ ఫ్యాన్స్ ఉన్నారు కదా, అసలు ఎంత ఓవర్ యాక్షన్ అంటే నిజంగా. అంటే నేను ఇక్కడ కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నా పర్లేదు, ఎందుకంటే అక్కడ అమెరికన్స్కి ఇబ్బంది అవుతుంది. పిచ్చి పిచ్చి హడావుడి చేస్తూ కార్లలో ర్యాలీలు తీస్తూ జెండాలు ఊపుతూ అక్కడి మన లోకలైట్స్ అక్కడ ఉన్నవంటి మన వాళ్ళకి లేదా అక్కడ ఉన్న అమెరికన్స్కి ఇరిటేషన్ తెప్పిస్తున్నారంట. అసలే ట్రంప్ అనేవాడు పెద్ద తిక్కలోడు, టెంపర్తనం చూపిస్తున్నాడు, ఉన్న వాళ్ళందరినీ మెడల్ పట్టి నెట్టేస్తున్నాడు. సో ఇక్కడ మళ్ళీ ఇలాంటి వ్యవహారాలు గతంలో కూడా కొన్ని సినిమాలు, ఇక్కడ నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, నేను చెప్పేది పవన్ కళ్యాణ్ గురించి కాదు, ఏ సినిమా వచ్చినా కార్లలో ర్యాలీలు తీయడం, హడావుడి తీయడం ఏంటంటే చట్టబద్ధంగా పర్మిషన్ తీసుకున్నాను చెప్తున్నప్పటికీ కూడా ఇవన్నీ అక్కడ అమెరికన్ సొసైటీలో ఇప్పటికే ఇండియన్స్ కానీ విదేశీయులు కానీ హడావుడి చేస్తే సహించలేని పరిస్థితి. మళ్ళీ ఇట్లాంటి కార్లు ర్యాలీలు జెండాలు పట్టుకొని ఊపడాలు హడావుడి చేసి సినిమా థియేటర్ల దగ్గర గోలగోల రచ్చరచ్చ ఇండియాలోనో హైదరాబాద్లోనో లేదా అమలాపురంలోనో చేసినట్టు చేస్తే అస్సలు కుదరదు అక్కడ. కానీ కొంతమంది ఫ్యాన్స్ అలా చేస్తున్నారని అక్కడి 40-50 నుంచి సెటిల్ అవుతున్న వాళ్ళు కూడా మండిపడుతున్నట్టుగా సమాచారం. ఎందుకంటే ఏదో కష్టపడి పని చేసుకుంటూ క్రమశిక్షణతో అమెరికాలో జీవనం గడుపుతున్నారు. చాలామంది మన ఇండియన్ మూలాలున్న వాళ్ళు కూడా మంచి స్థాయికి వచ్చారు. కమలా హ్యారిస్ వచ్చింది, లేదా తులసి గబాడ్, ఇట్లాంటి చాలామంది వచ్చారు. చాలామంది ఒక స్థాయికి వెళ్ళిపోయారు.
చాలామంది ఒక స్థాయిలో సెటిల్ అయ్యారు. అట్లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళ వైఖరితో నిజంగా లేనిపోని తిప్పలు, లేనిపోని చిక్కులు తెచ్చుకుంటున్నారు. అనవసరంగా ఈ ఫ్యాన్స్ పేరుతో కొంతమంది చేస్తున్నటువంటి హడావుడి అంతా ఇంత కాదు. నాట్ ఓన్లీ ఇక పవన్ కళ్యాణ్ సినిమాని కాదు, ఇక్కడ నేను ఒక్కరికో పరిమితం చేయట్లేదు. అందరు ఎవరి సినిమాలు వచ్చినా హడావుడి. ఏదో హైదరాబాద్లోనో సంధ్యా థియేటర్ దగ్గరనో లేదా ఇక్కడెక్కడో రాజమండ్రిలో చేసినట్టు కాదు, కుదరదు. అక్కడ ఇష్టం ఉన్నట్టు ఇక్కడ చేసినట్టుగా అక్కడ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అది అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుపోయి లోపల వేస్తారు, లేదంటే బేడీలు వేసి మళ్ళీ నీళ్లు కూడా ఇవ్వకుండా మన దేశాన్ని పంపిస్తారు. చూసాక డిపోర్టేషన్ ఎట్లా చేస్తున్నారు. సో ఇది జరుగుతుందట. ఇది చాలామంది అక్కడ అమెరికన్స్ బాధపడుతున్నారు. ఇప్పుడు ఇదొక పర్యవసానం, ఇది జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ సినిమాలు మొత్తం యార్క్ థియేటర్స్ వద్దని చెప్తున్నారు. సో ఏదేమైనా నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే షాక్ అని చెప్పాలి. సో అమెరికాలో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నిజంగా ఇప్పుడున్న పరిస్థితులు బాగాలేవు దయచేసి, ఎందుకంటే ఎవరి మనోభావాలు దెబ్బతినే అంశాలు కావు. ఇక్కడ నేను చెప్పేది ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అంశాల వారిగానే మనం షేర్ చేసుకుంటున్న సమాచారం. ఎందుకంటే పరిస్థితి బాగాలేవు. అసలుకే ట్రంప్ ఉన్న పలంగా ముల్లే మూట సర్దుకొని పొమ్మంటున్నాడు. ఇంకా ఇలాంటి వ్యవహారాలతో అక్కడ చాలా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్గా వాళ్ళు భావిస్తున్నారు. శాంతి భద్రతల సమస్యలు అంటున్నాడు. ఇగో ఈ యార్క్ థియేటర్స్ చూడండి, సౌత్ ఏషియన్స్ కల్చరల్ డివిజన్ తీసుకొస్తున్నారు, సామాజిక రాజకీయపరమైన అంశాలు. అరే ఇక్కడి కుళ్ళు, ఇక్కడ రాజకీయం అంతా అక్కడ ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు. అసలు అదొక సపరేట్ ఖండం. అదొక మనం ఆసియా ఖండం నుంచి ఇంకో ఖండం పోయినప్పుడు ఎక్కడ పోయినా ఈ పొల్యూషన్ అంతా మళ్ళీ తీసుకుపోయి చెత్త పెంట అంతా అక్కడ తీసుకుపోయి ఇట్లాంటి వ్యవహారాలు తయారు చేస్తే ఇదిగో చాలా డిసిప్లిన్గా వివరించి అలాంటి వాళ్ళంతా కూడా దీన్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. చివరికి మన వాళ్ళ ఉనికికే ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. దయచేసి ఇక్కడ అక్కడ ఉంటున్న వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక రకమైనటువంటి పరోక్ష హెచ్చరికలాగా భావించాలి. అక్కడ ఉంటున్న వాళ్ళకే నేను చెప్పే విషయం. సో బహుశా మనం చెప్పేది వాళ్ళకి రీచ్ అవుతో లేదో అనేది పక్కన పెడితే అక్కడ ఏం జరుగుతుందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో అది జరుగుతుంది. సో యార్క్ సినిమాస్ ఒక రకంగా ఆ డిస్ట్రిబ్యూటర్లను టార్గెట్ చేసి డిస్ట్రిబ్యూటర్లు చేస్తున్న వ్యవహారాన్నంతా కూడా తప్పుడు కలెక్షన్ చూపిస్తున్నారంట. ఇక్కడ కూడా అక్కడ ఏదో ఎంతో వస్తున్నట్టు ఇక్కడ ఏదో గొప్పగా చెప్పడం అనేది ఎందుకు? జెన్యున్గా ఉన్న రిపోర్ట్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది కదా. ఎందుకు అనవసరంగా ఆ సంస్థకు సంబంధించినటువంటి క్రెడిబిలిటీని దెబ్బతీసే ప్రయత్నాలు ఇదిగో ఇలాంటి పర్యవసానాలు ఉంటాయి. సో మొత్తం మీద ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ యార్క్ సినిమాస్ తీసుకున్న నిర్ణయం అయితే సంచలనం అని చెప్పాలి. అమెరికన్ సొసైటీలో కంప్లీట్గా అక్కడ ఇట్లాంటి మేము టాలరేట్ చేయము, ఎంకరేజ్ చేయమంటూ చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఇది ఒక రకంగా నిరాశని చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ వాస్తవంగా ఈ ఫ్యాన్స్ చేస్తున్నటువంటి హడావుడి విషయంలో ఒక రకంగా ఇప్పుడు విదేశీయుల పట్ల ట్రంప్ వైఖరి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకుంటే కనుక అమెరికన్ పౌర సమాజంలో మన మీద ఈ హేట్రేట్ పెరగకుండా చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా కొంచెం డిసిప్లిన్గా ఉండాలి. డిసిప్లిన్గా ఉంటేనే మంచిది. ఎందుకంటే రోడ్లపైకి వచ్చి థియేటర్ల దగ్గర అతి చేస్తే మాత్రం ట్రంప్ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా అంటూ అక్కడ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ అత్యుత్సాహం కూడా ప్రభుత్వం చర్యలు చేపడితే ఇక మన పరిస్థితి ఏంటంటూ కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా బాధపడుతున్న పరిస్థితి. అక్కడనే పుట్టి పెరిగిన మన భారతీయుల పిల్లలపై కూడా దీని ప్రభావం పడుతుంది. వారికి సినిమాలు రాజకీయాలతో అసలు సంబంధం లేదు, కానీ వాటి కోసం తమ కుటుంబ సభ్యులు చేస్తున్న అడవుడితో వాళ్ళు స్కూళ్ళు కాలేజీల్లో సాటి అమెరికన్ విద్యార్థుల నుంచి ఒక రకంగా వివక్ష ఎదుర్కొంటున్నారు. ఏ తప్పు చేయనప్పటికీ సాటి విద్యార్థులు తమతో ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారనే ప్రశ్నలకు కూడా వాళ్ళ తల్లిదండ్రుల సమాధానం చెప్పుకోవాలి. సో ఇక్కడ ఈ అత్యుత్సాహం అస్సలు మంచిది కాదు, భారత ప్రతిష్టకు భంగం కలుగుతుందంటూ కూడా మర్చిపోదంటూ తానా నాటా వంటి సంస్థలు పెద్దలు చొరవ తీసుకొని ఈ సమస్యపై యువతకు మార్గదర్శనం చేస్తే బాగుంటుందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద ఏదేమైనా వాస్తవానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అక్కడ ఆపడం ఒక ఎత్తు అయితే ఫ్యాన్స్ గోలా హడావుడి కూడా కొంత ఇండిసిప్లిన్గా ఉందనేది అక్కడ ఉంటున్న వాళ్ళకే ఎఫెక్ట్. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు మీ ఫ్యామిలీస్తో అక్కడ ఉంటున్నారు, వాళ్ళకే ఎఫెక్ట్ పడుతుంది. అనవసరంగా లేనిపోయిన హడావుడి హంగామా చేయొద్దు. డిసిప్లిన్గా అభిమానం ఉంటే మనసులో దాచుకొని సినిమాలకు వెళ్ళి చప్పట్టు కొట్టండి తప్ప అనవసరంగా రోడ్ల మీద హంగామా చేస్తే అక్కడి ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు పరిస్థితి బాగాలేనప్పుడు కొంచెం జాగ్రత్తగా మసులుకోవాల్సిన అవసరం ఉంది. సో అదొక కోణం అయితే పక్కన పెడదాం. ప్రస్తుతానికి అయితే యార్క్ సినిమాస్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. మరి దీనిపై సినిమా యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సింది.